జై గురుదత్త, జై గురుదత్త, జై గురుదత్త, శ్రీ గురుదత్త, జై గురుదత్త అష్టావధి టాక్, జై గురుదత్త అష్టావధి టాక్, జై గురుదత్త జేపీ సెకండ్. భక్తులారా, మీకందరికీ భుజంగ స్వామి భుజంగ శెట్టి చెప్పగలిగిన 2 ముక్కలు మీకు చెప్పగలుగుతుంది. జీవితంలో చాలా కష్టాలు వస్తాయి. అప్పుడు ఆదిత్య హృదయాన్ని మనం ఆదివారం పఠిస్తే సూర్యుడు ప్రత్యక్షమై మీ కష్టాన్ని పరిగెడతాడు. అలాగే ఇంకా కొన్ని గండాలు వచ్చే అటువంటి సమయం దేవీ కనకమాలాన్ని పఠించాలి. అప్పుడు అమ్మవారి కృప తప్పక ఉంటుంది. ఉపవాసం అంటే ఏంటి? అన్నీ తిని మనము సుఖంగా ఉండి దేవుని జపించడం కాదు. దేవుని కోసము ఉప్పు కారం అవన్నీ వదిలేసుకుని దేవుని స్మరణ చేస్తే మాత్రమే మనకు లభ్యమవుతుంది అని తెలుసుకోవాలి. చాలా ఉంది. ఒక పొద్దు అది కాదు. ఉదయం చేస్తే రేపు సూర్యోదయానికి చేసేది ఉపవాసం. జీవితంలో ఎన్నో ఉంటాయి. సాధనతో సమాకూరులో పని అన్నాడు ఏమన్నా. అట్లే జీవితంలో చాలా ఉన్నాయి చెప్పాలనుకుంటే. అందుకే భగవంతుడు ప్రతి మనిషిలో అందరూ ఉంటారు. భగవంతుని ఒక శక్తి మనం పొందాలంటే మనం ధర్మంగా ఉంటే, సత్యధర్మం ఉంటే అసత్యధర్మం కాపాడతాయి. త్రేతాయుగా, కథాయుగా, ద్వాపరయుగా, కలియుగా. ఇప్పుడు ప్రతి మనిషి ఎంత ఉంటుంది. నేను గురువుగా మారుతాను, నేను దేవునిగా మారుతాను అని అందరూ అంటుంటారు. కాకపోతే ఇది జ్ఞానం ముద్ద. ఈ జ్ఞానంతో చేస్తే ఎన్నో ఉంటాయి. కాకపోతే మాయ మనం సాధన చేసే ఒక సమయానికి వస్తే అప్పుడే ఇంకోటి వస్తాడు మమ్మల్ని చెడగొట్టడానికి. ఆ చెడగొట్టేవాడే మాయ. ఆ మాయాన్ని మనం దూరం చేసుకుంటే జీవితంలో దైవిక భావన మనం పొందవచ్చు. ఇది ఆధ్యాత్మిక రూపం అంటారు. భక్తి మార్గం గురుదత్తుని ఒక మాటలు మీరందరూ తెలుసుకొని చాలా ఉన్నాయి. మళ్ళీ మనం చెప్దాం, మళ్ళీ కలుసుకుందాం. జై గురుదత్త, జై గురుదత్త, జై గురుదత్త.